जय मुनूरकापु जय जय मुनूरकापु ముదిరాజ్ వర్సెస్ మునూర్కాపు అనేది బాగా ట్రోల్ జరుగుతుంది. అయితే గిరీష్ అనే యూట్యూబర్ పైన బీజేపీ వ్యక్తులంతా దాడి చేశారని చెప్పేసి దాన్ని అనుగుణంగా వ్యాంగ్యంగా వక్రీకరించి ఈరోజు ముదిరాజ్ వర్సెస్ మునూర్కాపు అని చెప్పేసి బీసీలనే కొట్టుకునేలాగా యూట్యూబ్ ఛానళ్ళు పేపర్లు అన్నీ కూడా తెరలేపాయి. అయితే గిరీష్ అనే వ్యక్తి యూట్యూబర్, అతను బీజేపీలో కట్టర్ హిందూగా పనిచేశాడు. అలాగే బండి సంజయ్ పాదయాత్రలో కూడా ఆయన తిరిగాడు, అంతా జరిగింది. కానీ ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న తర్వాత కొంతమందిని దూషించడంతో, పార్టీకి వ్యతిరేక కలాపాలు చేయడంతో ఆయనను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. దాంతో అక్కస్తోటి ఆ పార్టీ మీద ఎలా వెలుగుచ్చుకోవాలని చెప్పేసి అందులో ప్రధానంగా బండి సంజయ్ అనే వ్యక్తి పైన ఖచ్చితంగా ఏదో రకంగా ఆయన యూట్యూబ్లో ఆయనని గురి చేయాలని చెప్పేసి ఆయన పైన ఒక రకంగా మాట్లాడాలని చెప్పేసి చేయడంతో అందులో భాగంగా సెంట్రల్ మినిస్టర్ ఒక బండి సంజయ్ ఒక బీజేపీ పార్టీలో ఒక వ్యక్తి అనే ఆలోచన కూడా లేకుండా కార్యకర్తగా ఉన్న ఒక బీజేపీ కార్యకర్తగా ఉన్న ఒక వ్యక్తి బండి సంజయ్ని ఇష్టం వచ్చిన రీతిలో తిడుతూ మహిళలను దూషించడం జరిగింది. ఆ మహిళలను దూషించడంతో బీజేపీలో ఉన్న మహిళలంతా అరే మమ్మల్ని తిడుతున్నాం ఏంటి అని చెప్పి చాలాసార్లు వాళ్ళు అడిగారు. వారి పైన దాడి జరిగింది. అది బండి సంజయ్ చేయించారు దాడి అని చెప్తున్నారు. ఇక్కడ 108 ఫోన్ చేస్తే కూడా వాళ్ళు రాలేదు, పోలీసులంతా రాలేదు. అంటే బీజేపీ ప్రభుత్వము తెలంగాణలో లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అంటే ఎవరి దగ్గర ఉంది? హోమ్ మినిస్టర్ ఎవరు? రేవంత్ రెడ్డి దగ్గర. అంటే బండి సంజయ్ ఎట్లా ఫోన్ చేసి చెప్తాడు? ఒక్కసారన్నా ఆలోచించాలి. బీసీలలో మునూర్కాపులు ముదిరాజులు కొట్టుకోవాలి, ఈ ముదిరాజులు మునూర్కాపులు కలిస్తే తెలంగాణలో బీసీలదే ఎక్కువ శాతం, మునూర్కాపులు ముదిరాజులు తెలంగాణలో సీఎం స్థానానికి వెళ్ళిపోతారని చెప్పేసి అగ్రవర్ణాలు జరిగే కుట్రలో భాగంగా కొంతమంది పేడ్ ఆర్టిస్టులు చేస్తున్న దాంట్లో ముదిరాజులు వర్సెస్ మునూర్కాపు అని చెప్తున్నారు. మరి అదే ముదిరాజు వర్సెస్ రెడ్డి అనగలరా? ముదిరాజు వర్సెస్ కొమటోలు అనగలరా? ముదిరాజు వర్సెస్ బాపనోళ్ళు అనగలరా? లేకపోతే ముదిరాజు వర్సెస్ వెలమ కమ్మానికి ఇట్లా అనగలరా? ఆ దమ్ము మీకు లేదు కదా, ధైర్యం లేదు కదా. మునూర్కాపు వర్సెస్ ముదిరాజు అని చెప్పేసి కొట్లాడుతున్నారు. అంటే ఈ రెండు కులాలను ఇబ్బంది పెట్టాలని చెప్పేసి అనడంతో దాంట్లో కొంతమంది ముదిరాజు సంఘం నాయకులు అంతా ప్రెస్ మీట్లు పెట్టి ఈ రోజు ఏ రోజు పనిచేయని ఒక వ్యక్తిని ముదిరాజు కులస్తుడిగా చిత్రీకరిస్తున్నారు. మరి ఆయన తప్పు చేసినా కూడా సహకరించద్దు. ఏదైతే మునూర్కాపులు ముదిరాజులకు గొడవ పెట్టాలన్న ఆలోచనలో భాగంగానే ఇదంతా జరుగుతుంది. మనం అందరం కూడా సమన్వయం పాటించాలి. ఒక మునూర్కాపు బిడ్డ మల్లన్న, తీర్మార్ మల్లన్న, మరి ఆయన ఈ రోజు ముదిరాజు కులంలో మీరు ఇంత సంఖ్యాబలంగా మీరు ముందడికి వెళ్తున్నారు, మీరు ముదిరాజులంతా ఒక్కటి కావాలి అని చెప్పేసి ముదిరాజు జాతిని మొత్తం చైతన్యం చేసి ఈ రోజు మీ దగ్గర మంత్రి పదవులు లేవు, ఎమ్మెల్యేలు లేరు, కొట్లాడండి అని చెప్పేసి చెప్పగలిగిన బిడ్డ ఒకడే మునూర్కాపు బిడ్డ తీర్మార్ మల్లన్న. అదే ముదిరాజు బిడ్డను గెంటేస్తే టీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి ఈటల రాజేందర్ గారిని గెంటేస్తే అక్కున చేర్చుకుంది బండి సంజయ్ ఒక మునూర్కాపు బిడ్డ. కానీ ఆ రోజు అక్కడ మనకు ఏదైతే బండి సంజయ్ నిలబడితే కూడా అక్కడ మనకు ఓట్లు వేయకుండా ఆయనను ఓడగొట్టాలి, ఎమ్మెల్యేగా ఓడగొడితే సీఎం కాలేదని ఒక దురుద్దేశం అక్కడ జరిగింది. అయినా కూడా ఇక్కడ ఈటల రాజేందర్కి మేడ్చల్ మల్కాజ్గిరిలో సింగిల్ డిజిట్ ఓటు కూడా లేదు. ముదిరాజులు ఇది ఒకటి గమనించాలి, సింగిల్ డిజిట్ ఓటు కూడా లేదు. ఇక్కడ ఈటల రాజేందర్కి ఒక్క ఓటు కూడా లేదు. కేవలం బండి సంజయ్ని చూసి బీజేపీ పార్టీలో మేమందరం చూసి ఆయనకి ఇక్కడ ఓటేసి ఒక ముదిరాజు బిడ్డలకు మంత్రి పదవి ఉండాలి, ఒక ఎంపీ ఉండాలి, ఒక ఎమ్మెల్యే ఉండాలి అనే ఆలోచనతోటి మునూర్కాపులమంతా ఈరోజు ఇక్కడ మల్క కుమ్రయ్యకు ఎంపీ టికెట్ ఇవ్వాలి, మునూర్కాపు బిడ్డకు ఎంపీ టికెట్ ఇవ్వాలి. అది కూడా వదిలేసి ఒక ముదిరాజు బిడ్డకి ఇచ్చినాం. ఎందుకంటే అన్ని జాతులు అన్ని కులాలు కలుపుకోవాలని చెప్పేసి యాదవులను గౌడన్నలను అన్ని వర్గాలను కలుపుతూ పోతున్నాం. దాంట్లో బీజేపీ బీసీల పార్టీగా మునూర్కాపు ఏదైతే బీసీ సీఎం అని చెప్పడంతో మనకి ఇంత రకంగా మనం ఏదైతే తీర్మార్ మల్లన్న కానీ బండి సంజయ్ ఇట్లా కొట్లాడుతారో దాంతో ఒక బీసీ వాదం అనేది బలంగా లేచింది. ఇంతగానో మనం చైతన్యవంతమవుతుంటే కొంతమంది రాజకీయ నాయకుల దగ్గర అగ్రవర్ణాల దగ్గర కొంతమంది కుమ్మక్కై వాళ్ళు మన కులాన్ని ఈ కులాల వారిగా విడదీస్తుంటారు. అంటే బీసీలలో ఉన్న వారినే విడదీస్తుంటారు. కావున ముదిరాజు సోదరులకు నేను ఒకటే చెప్తున్నా, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది. ఎందుకంటే మేము మునూర్కాపులం బీసీలలో సింగిల్ డిజిట్ క్యాస్ట్ ఈరోజు 4th 5th అని చూపిస్తున్నారు. మేము ఫస్ట్లో ఉన్నాం సింగిల్ డిజిట్ క్యాస్ట్. అంటే మన దాంట్లో ఏ ఉపకులాలు లేవు. అయినా కూడా రాజకీయంగా చైతన్యం చెంది ఈరోజు బీసీ బిడ్డలను అందరినీ కలుపుకొని బడుగు బలహీన వర్గాలకు ఒక రాజ్యాధికారం రావాలని చెప్పేసి మేము కొట్లాడుతున్న వారిలో నెంబర్ 1 కులం మునూర్కాపులది ఉంటుంది. మరి ఇంత మేము ఇదంతా చేసుకుంటా బడుగు బలహీన వర్గాల కోసం చేస్తుంటే మా దాంట్లో కొంతమంది బీసీ కులాలలో మునూర్కాపులు ఓసీలలో పోవాలని చెప్పేసి కొంత
ఈ మున్నూరు కాపులను తిట్టే విధంగా, మున్నూరు కాపుల మహిళలను తిట్టే విధంగా వాళ్ళు చెప్తున్నారు. అక్కడ కూడా వాళ్ళకి చెప్తున్నాం, ఎందుకంటే మీరు మున్నూరు కాపు ముద్ర ఎవరైతే మమ్మల్ని తిడుతున్నారో ఓసీలో పోవాలని, ఓసీలో పంపిస్తాం, మాకేముంది రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ ప్రకారంగా మాకు 3% వస్తుంది. బీసీలలో ఉంటే మాకు 0.3 వస్తుంది. ఆ 3% రిజర్వేషన్ మాకు వస్తుంది. మేము సీఎం కావడానికి పెద్ద విషయం కాదు. మాకు ఇప్పటికే చైతన్యవంతమైన కులం, రాజకీయంగా ముందడుగుతున్న కులం, బడుగు బలైన వర్గాలన్నీ కలుపుకొని ముందడు తీసుకొచ్చే కులం కాబట్టి బీసీలకే కొట్లాట పెడతారు. యాదవ్ గౌడ్కి ముద్రాజ్కి మున్నూరు కాపుకి, లేకపోతే కుమ్మరి కమ్మన్నకు, ఇట్లా మనల్ని గొడవ పెట్టి విడదీసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి బీసీ సోదరులంతా అందరం ఆలోచించి, ఎక్కడ ఒక బండి సంజయ్ అన్న లెవెల్ ఎక్కడ, ఆయన ఏ రకంగా ఉన్నాడు, ఆయనను పట్టుకొని తిట్టడం కరెక్ట్ కాదు. ఏ రోజు కూడా బండి సంజయ్ కానీ తీర్మార్ మల్లన్న కానీ కులం జోలికి రాలే. మున్నూరు కాపు కులం అని మేము ఎక్కడ కూడా బండి సంజయ్ చెప్పుకోలే. ఎందుకంటే ఆయన మేము వదిలేసినాం. హిందూ ఛత్రపతి శివాజీ లెక్కన హిందూ ధర్మం కోసం ఒక కాషాయం జెండా ఎగరేస్తూ హిందువుల కోసం రక్షణ చేయాలి, కులం అనేది ఉండొద్దు, ఈయన హిందువుల కోసమే కొట్లాడాలి అని చెప్పి ప్రతి ఒక్క కుల సోదరుని అండగా నిలిచి పెట్టుకొని ఈరోజు చార్మినార్లో ఒక అడ్డాలో, ఆ ముస్లిం అడ్డాలో కూడా హిందుత్వం జెండాను ఎగరేసిన ఒకే ఒక వ్యక్తి. మీరు గతంలో కూడా చూసుకోవాలి, 100 సంవత్సరాల నుంచి కూడా చార్మినార్లో ఒక కాషాయం జెండా ఎగరలేకపోయింది. అలాంటి జెండా ఎగరేసి అక్కడ ఒక బహిరంగ సభ పెట్టిన ఒక మున్నూరు కాపు బిడ్డ, మన హిందువుల బిడ్డ. అందుకనే ఇక్కడ క్యాస్ట్లను మున్నూరు కాపులను చూడొద్దు, హిందుత్వవాదిగా చూడాలి. బీజేపీ కార్యకర్తలంతా సమన్యాయం పాటించి బండి సంజయ్ అన్నకు అండగా నిలబడాలి. ఎవరు తప్పు చేసినా శిక్షించాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ బీసీలంతా ఒక్కటిగా కలుగుతాం, రేపు రాజ్యాధికారాన్ని సంపాదించుకుందాం. లేదు ఇదే రకంగా దాడి చేస్తామంటే మా కులమంతా ఒకటైతుంది, మేము మా రాజ్యాధికారం సాధించుకుంటాం, మళ్ళీ మీరు అక్కడనే ఉంటారు. కాబట్టి మేము బడుగు బలైన వర్గాలందరినీ కలుపుకొని పోవాలన్న ఆలోచనతోటే మేము ఈ రకంగా మేము ముందడుకు వస్తున్నామని తెలియజేస్తున్నాం. జై బీసీ, జై బీసీ, జై బీసీ.